ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళ భైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి అటు అత్తమామల నుంచి సకుటుంబంలో ఉండబడిన వారందరూ కూడా మిమ్మల్ని ఒక రకమైనటువంటి ధనాన్ని సంపాదించే ఏటీఎంగా చూస్తున్నారు. మీరు డబ్బులు ఇస్తున్నంత వరకు మీరు వాళ్ళ పాలిట దేవుడు. మీరు ఏ రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో ఆ రోజు నుంచి మీరు పాలిట రాక్షసుల్లా కనపడుతూ ఉంటారు. మీరు ఇంత సేవ, ఇంత ధనము, ఇంత సమయాన్ని ఎవరి కోసం వెచ్చించారయ్యా అంటే మీ దగ్గర సమాధానం లేదు, తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు. అర్ధాస్తమ రాహు కనుక మీ డబ్బులు ఎవరైతే నా అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, బావలు, బామర్దులు, సొంత అన్నదమ్ములని మీరు ఎప్పుడైతే అనుకుంటారో వారే మీరు శత్రులు అవుతారో అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో నైపుణ్యత, మీ పిల్లలకు శిక్షణ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించడంలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నీటి భయం, అగ్ని భయం, చోర భయం, అన్నింటా ఆలోచన, ఆరోగ్యంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో అని చెప్పి నిత్యము సతమతమవుతూ ఉంటారు. అలాగనే 7వ స్థానంలో ఏడాది తర్వాత బుధ భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతన వాహనాలు క్రయ విక్రయాలు అవడం, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి నూతన ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో విజయం మీ సొంతం అవుతుంది. అష్టమంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు చేస్తున్న వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. కనుక రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏ పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి, సరైన సన్మార్గంలో ప్రయాణించండి, అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. కనుక శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్ర సందర్భంగా
కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాల సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో పసుపుతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి యొక్క దీపము, కూష్మాండ దీపము లేక నారికేళ దీపము, అలాగనే కాళభైరవ అష్టకాన్ని వినడం, హోమ కార్యక్రమం పాల్గొనడం, పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం, గోమాతలకు ఆహారం ఏర్పాటు చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖు 7వ నెల 2024 జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము, ఆరుద్ర నక్షత్రము, సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రావడము, అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, నరదృష్టిని కర్మను తొలగించుకుందాం, అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం. అలాగనే 14/7/2024 ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి, కర్మ నివారణ, భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. ఇంకనూ మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఒక పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర. ఈ యొక్క పాత్ర మన గృహంలో ఉంచుకొని ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఒక్కసారి చూద్దాం. ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరుకుంటూ ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం, పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం, లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం రావట్లేదు, అలా ఉద్యోగ ఆకర్షణ, వివాహం కావట్లేదు ఆకర్షణ, వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ, అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రతో పాటు ఒక పిరమిడు, కాళభైరవ స్వామి యొక్క డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగనే మన దేవాలయంలో 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం, అలాగా ఈ అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్ర, కాళభైరవ హోమము, దిష్టి తీయించి పూజ చేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని
సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా డేటా బర్తులు లేదు అనుకుంటున్న వారందరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున కాళభైరవ హోమం జరుగుతుంది. కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపును కట్టి మీ పేరుపైన కూష్పాడ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, అష్ట కష్టాలకు విడుకోలు పలుకుదాం, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది. అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క వివాహ తదనంతరము సంతానము, విదేశీయానము, ధనయోగము, భూయోగము ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం, ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం, ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం, ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉండడం, పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషులు, పంచాయతీ, కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా? ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు, పుట్టినటువంటి తిథి, పుట్టినటువంటి నక్షత్రము, ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి, ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా? ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా? ప్రారంభించినటువంటి వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా? పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా? పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద మనం సంప్రదించండి. మీ యొక్క పేరు రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు, ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను
వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి, నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రంలో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.